డ్రైవర్ల సమ్మె కోసం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె సురేష్ తెలిపారు. ఇక కేంద్రం మోటార్ వాహన చట్ట సవరణ 2020 ద్వారా డ్రైవర్లపై పెనాల్టీలు, ఫీజులు పెంచింది. ఉపాధి కోల్పోయిన రవాణా కార్మికులు తీవ్ర సమస్యతో ఉన్నారు. ఇక ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ కార్మికులు పాల్గొని వాహన చట్ట సవరణ, లేబర్ కోడ్స్ రద్దు వంటి డిమాండ్లను ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేరళ తరహాలో ప్రభుత్వం యాప్లు పెట్టాలి. 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో రవాణా కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మొదట పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంలో క్రిమినల్ కేసులు పెట్టి ఈరోజు డ్రైవర్లని జైలు శిక్ష వేస్తాం, ఫైన్లు వేస్తాం అని చెప్పేసి ఈరోజు ఆ చట్టంలో పొందుపరిచారు. వెంటనే బిఎన్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీంతో పాటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఫ్రీ బస్ని ప్రవేశపెట్టింది. ఈ ఫ్రీ బస్ వలన ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళని ఆదుకోవడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఫిట్నెస్ సెంటర్లు రద్దు చేయాలి. డ్రైవర్ నష్టం చేసే ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లు రద్దు చేయాలి. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి. రవాణా రంగానికి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. బస్సు ప్రజల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకోవాలి. ఈ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లు ఆదుకోవాలి. కేరళ తరహాలో ప్రభుత్వం యాప్లు పెట్టాలి. 12వ తేదీన